ఫస్ట్ క్లాసేనా? అయితే నీకు షర్ట్ బాడీ స్కర్ట్ ఓకేనా? షర్ట్ పొడవు వచ్చి 17, 21, 11, 7, 9, 11, 11, 27. షర్ట్ వచ్చి 21. ఫ్రంట్ 4, బ్యాక్ వచ్చి 3.5, షోల్డర్ వచ్చి 8. ఓకే డన్. అందరికీ నమస్కారం. సెకండ్ క్లాస్ అమ్మాయికి షర్టింగ్ క్లాత్ ఇది, బాడీ స్కర్ట్ క్లాత్ ఇది. ఈ 3 షర్ట్లు ఈ క్లాత్ కట్ చేయడానికి 3 షర్ట్లకి వచ్చి 2 మీటర్ల 10 పాయింట్లు ఇవ్వడం అయినది. షాలరు అయిపోయింది. ఇప్పుడు 3 షర్ట్లు అయిపోయినాయి కదా, ఈ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ ఉందో చూసారు, ఇది కాలర్లకి హ్యాండ్స్కి వాడుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు బాడీ స్కర్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఒక షర్ట్కి వచ్చి 2 ఫ్రంట్ పార్ట్లు, ఒక బ్యాక్ పార్టు, అదేవిధంగా డబల్ షోల్డర్. ఇది చూడండి, ఇలా సెంటర్ కట్ చేసుకొని చూపిస్తాను. ఇది షోల్డర్, ఈ 2 హ్యాండ్స్, ఈ మిగిలే క్లాత్ ఉందో చూసారు, ఈ క్లాత్ వచ్చి వేస్ట్కి, పాకెట్స్కి, కాలర్కి వాడుకుంటే సరిపోయింది. ఇంకా చాలా మిగిలింది. ఇది ఒక షర్టు, 2 షర్ట్లు, 3 షర్ట్లు. ఇది వేస్ట్ క్లాత్, మనకు దేనికి కావాలి దానికి వాడుకోవచ్చు. బాడీ ఫ్రాక్స్ 3 ఏ విధంగా కట్ చేయాలి, క్లాత్ ఎంత ఇచ్చారు చెప్తున్నాను. మొత్తం 3 బాడీ ఫ్రాక్లు కూడా ఈ క్లాత్ ఇచ్చారు. ఇది 3 మీటర్ల 60 పాయింట్లు. డైరెక్ట్గా మొత్తం 3కి సెట్ అయిపోయింది. మూడు ఫ్రాక్లు ఎలా కట్ చేసి చూపించాను కదా, ఇవ్వండి. ఇది ఫ్రంట్ పార్టు, ఈ 2 బ్యాక్లు, ఈ పీస్ దీనికి జాయింట్ చేసుకొని ఈ పుల్ పీస్కి కింద బాడీ కుట్టుకోవాలి. ఇదొకటి, ఇదొక స్కర్టు. అదే విధంగా ఇది కూడా చూశారు కదా, ఇది ఫ్రంటు, ఈ 2 బ్యాక్లు, ఇగో పీసున్నారా, ఈ పీసు, ఇది ఫుల్ పీసు, దీనికి జాయింట్ వేసుకొని ఇది కుట్టుకోవాలి. ఇది 2వది. అదేవిధంగా 3వది కూడా చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంటు, ఈ 2 బ్యాక్లు, ఇగోండి ఇది ఒక పీసు, ఇంకా కట్ చేసాం కదా, ఇది ఫుల్ పీసు, దీనికి జాయింట్ వేసుకొని కుట్టుకుంటే సరిపోయిద్ది. 3 రెడీ. అదేవిధంగా ఈ మిగిలే క్లాత్ ఉంది కదా, దీన్ని పాకెట్లకి, రింగులకి కావాలంటే ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లాత్, మిగిలే క్లాత్ని ఇవ్వండి. చాలా క్లాత్ ఉంది కావాల్సినంత. ఇప్పుడు ముందుగా సెకండ్ క్లాస్ అమ్మాయికి మనం ఫ్రాకు కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రాకు ఏ విధంగా కుట్టాలి చెప్తాను, ఒకసారి చూడండి. అలాగా 2 పీసులు తీసాం కదా, ఆ పీసులు జాయింట్ వేసుకున్నాము. ఇలా జాయింట్ వేసుకొని సెంటర్కి ఈ విధంగా తీసుకున్నాము. ఇది బ్యాక్ పెట్టుకోవాలి, జాయింట్ ఉన్నది. జాయింట్ లేనిది ఫ్రంట్కి, ఇవ్వండి ఫ్రంట్కి ఈ విధంగా పాకెట్ వేసుకున్నాము. ఈ పాకెట్ వేసుకున్నది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోవాలి మనం. ముందుగా ఫ్రాకు ఇలా సెంటర్కి ఒక కాటు వేసుకోండి. అదేవిధంగా ఇది ఫ్రంట్ చూసుకోండి, ఇది ఫ్రంట్ పార్టు, ఇది బ్యాక్ ఓపెన్ ఉన్నది, ఓపెన్ లేనిది ఫ్రంట్. ఈ ఫ్రంట్ మీద ఇలా పెట్టుకొని ఫిల్ట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి. ఈ విధంగా బాక్స్ పిల్లు వచ్చేటట్టు పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాక్ కూడా పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇలా సెంటర్కి చూసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది. అదేవిధంగా బ్యాక్ కూడా ఈ విధంగా పెట్టుకున్నాం. ఇప్పుడు సైడ్లు కలిపి రింగులు వేసుకోవాలి. ఇక్కడ 4కి బెల్ట్ పెట్టుకోవడానికి రింగ్ వచ్చి మినిమం 2.5 ఉంటే చాలు. ఇదిగో ఇక్కడ రింగులు వేసుకొని సైడ్లు కలిపి కింద కుట్టుకుంటే సరిపోయిద్ది. ఇలా కింద మనం ఎంత పొడవు అంత ఫోల్డ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఈ విధంగా ఫ్రాక్ రెడీ. ఇప్పుడు షర్ట్ కాలు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా,
ఇప్పుడు ఈ కాలర్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను, చూసి కాలర్ ఎక్కిస్తాను, ఎక్కించి అంత క్లోజ్ చేసి సెట్ చూపిస్తాను, చూడండి. అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ కాలర్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా కొలుసుకుంటే మనకేం తక్కువ ఉంటే కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి. ఇది ఇలా పెట్టి ఇలా ఫ్రంట్ మాత్రమే కరెక్ట్గా లేపుకోవాలి, క్రాస్ రౌండ్గా. ఈ విధంగా ఎటు చూసినా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా ఈ రెండు సమానంగా ఇలా చూసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా. చూసారుగా షర్టు ఈ విధంగా బటన్స్ వేయించుకొని రెడీ చేసుకోవాలి. షర్ట్ రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది బాడీ స్కర్టు. ఈ రెండు సెకండ్ క్లాస్ అమ్మాయికి, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అమ్మాయిలకి ఈ రెండు. ఇప్పుడు ఇది సెకండ్ క్లాస్ అమ్మాయికి ఈ డ్రెస్సు, ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి ఇదే విధంగా డ్రెస్సు.